నమస్తే సాథియో ఏం సంగతి ఎట్లున్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజైతే మా అక్క వాళ్ళ బాయ్ దగ్గరికి చిన్న పండగ చేద్దామని అయితే వచ్చినామన్నమాట. సామాన్ అంతా ట్రాక్టర్లో నింపుకొని వచ్చేసినాం ఇంటి దగ్గర నుంచి. సో ఈ ఫుల్ డే ఇక్కడే అనమాట, బాయ్ దగ్గరనే తినడం, మొత్తం డే అంతా స్పెండ్ చేయడం ఇక్కడే అనమాట. సో మేమైతే అన్ని కార్యక్రమాలు రెడీ అవుతున్నాయి. సో ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మేక అనమాట మనకి లంచ్కి. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కూడా మాకు దగ్గరలోనే ఉన్నాయి, మా ఆల్రెడీకి తెంపుతున్నాడు అనమాట. సో ఇదే మనం దేవతకి కొబ్బరికాయ కొట్టాలి. థింగ్ ఏంటి అంటే, నాకు తెలిసి ఎవ్రీ పర్సన్ లైక్ 90లో సారీ 100లో ఒక 80 మెంబర్స్కి అవుతుంది తీసుకొచ్చిన మేకని అది తెంపుకోవడం లేదా ఎట్లనో ఊసిపోవడం. సో మాకు కూడా అదే జరిగిందనమాట. మా వాళ్ళకి కూడా మేక అనేది తెంపేసుకొని వెళ్ళిపోయింది. దానికి 5-6 పోయి పట్టుకొని వచ్చేసారు. అండ్ లాస్ట్కి ఇది మనకి జడి తీయట్లేదు. సో ఇది మెయిన్ టాస్క్ అనమాట. సో జడి తీస్తేనే దీనికి వస్తారు, బట్ అది ఇయ్యట్లేదు. చూడండి మా వాళ్ళ కథలు. అట్లా కాదు, ఎన్నితేనే కోత ఎన్నాటి తాడి ఇచ్చిపెట్టు. ఫస్ట్ తాడి కడతాడు, చేతితో పట్టుకోవాలి. కానీ చేతితో పట్టుకోవాలి. మా బావ అయితే దాన్ని చాలా బతిలాడుతున్నాడు అనమాట, జడితి అని. సో దాన్ని కాలు పట్టుకున్నా కూడా అది జడి తీసలేదు. ఇంకా ఫైనల్గా అయితే ఇక అది మనోళ్ళు ఎదురు చూసిరు, చాలా హాఫ్ అన్ అవర్ వరకు ఎదురు చూసిరు, అది జడి తీయలే అనమాట. కానీ మనోళ్ళు విన్నారు కదా, ఖచ్చితంగా కార్యక్రమం షూరు చేసి ఇచ్చారు అనమాట. సో మీరు చూడొచ్చు, ప్రతి వంటల కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఓరాడ మటన్ కొడుతున్నారు, వండుతున్నాం, అంతా నడుస్తుంది. అండ్ ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో కనిపిస్తారు చూడరు, ఈ పెద్ద మనిషి మా అల్లుడు, మామూలు అల్లుడు కాదా, మస్తు తీట పురుగు. చూడరు ఎట్లా ఆడుతున్నాడో. టాయిలెట్ మొత్తానికి మా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ మేము తినడం కూడా అయిపోయింది అనమాట. సో అట్లా తిని కొద్దిసేపు కూర్చొని నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. సో ఐఎమ్ వెరీ అడిక్టెడ్ టు నేచర్ అనమాట. నాకు చాలా ఇష్టం పొలాల దగ్గర రావడం, అక్కడ టైం స్పెండ్ చేయడం. యూ కెన్ సీ అన్ని తాటి చెట్లు, దాని మధ్యలో ఈ పొలము. సో చాలా బాగుంటుంది. ఐ లవ్ దిస్ నేచర్. యా గాయస్, ఇప్పుడు సో దిస్ ఇస్ ద నేచర్ ఎండ్ ఆఫ్ ద డే. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కూల్ అండ్ వెరీ కామ్ బ్రీజ్. అది సంగతి అనమాట. ఫైనల్గా మన దావత్ అయితే అయిపోయింది. సో గోయింగ్ బ్యాక్ టు హోమ్. చలో, సో హౌ యూ స్పెండ్ లాంగ్ వీకెండ్? ఎక్స్ప్లెయిన్. My long weekend is, let's see. చలో, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఫైనల్గా మనం మా దగ్గరికి వచ్చిన పని అయితే అయిపోయింది. సో మన వాళ్ళందరినీ ట్రాక్టర్ ఎక్కించుకొని ఇంటికైతే పోతున్నాం అనమాట. సో దిస్ ఇస్ ఫన్ రైడింగ్ ట్రాక్టర్. నమస్తే సాథియో, వాట్సాప్. డే టూ అనమాట. సో ఈరోజు అయితే మనం లాంగ్ వీకెండ్ తర్వాత ఈరోజు మండే వర్కింగ్ డే. సో ముంజకాయలు తినాలనిపించింది అనమాట. ఊరికి వచ్చినాం కదా, సమ్మర్ కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. అవి హెల్త్ కూడా మంచివి. సో పైన మా అల్లుడు ఎక్కిండు, కొడుతున్నాడు, కనిపిస్తున్నాడు కదా, ఈయన మా అల్లుడు అనమాట. సో మా అల్లుడికి అలవాటు తాటి చెట్లు ఎక్కుడు. సో మనోడు ఎక్కి మా కోసం తాటి ముంజలన్నీ కొడుతున్నాడు అనమాట. సో చిన్నప్పుడు బేసిక్గా నేను కూడా ఎక్కేటోని అనమాట. చిన్నప్పుడు అంటే లైక్ స్కూల్ టైం వరకు నేనే ఎక్కిన, లైక్ ముంజకాయలు కొట్టినాం అనమాట చెట్లకి. అండ్ ఇంటికి తీసుకొచ్చి తింటుండే. సో మస్తు ఫన్ ఉంటుంది. ఊర్లో ఉంటే లైక్ అలవాటు ఉంటుండే. మనం ఏమంటారు, పొట్టగూడు కోసం హైదరాబాద్కి వచ్చి చెట్లు ఎక్కడ మర్చిపోయినాం అనమాట. అది సంగతి. బట్ ఎవ్రీ సమ్మర్ ఖచ్చితంగా తాటి ముంజలు అనేది తింటాం. సో చాలా ఇష్టం అనమాట. ఫైనల్గా ఫస్ట్ ముంజకాయ అనమాట ఈ సమ్మర్లో. సో మనకి ఇట్లా చేతి పెట్టి తినడమే అలవాటు అనమాట. అట్లనే అంటే లైక్ మనం సాటిస్ఫైగా ఫీల్ అవుతాం. సో అందుకే నేను చేతి పెట్టి డైరెక్ట్గా తింటున్నా. మోస్ట్లీ ఊర్లో ఉండేటోళ్ళు అందరు ఇట్లనే తింటారు. సో అలా సిగ్గేం ఉండదు. చాలా అంటే చాలా బాగుంది ముంజకాయ, లిటరల్గా చెప్తున్నా కదా. ఐ లైక్ ఇట్. లైక్ నాకు ఇవి చాలా ఇష్టం అనమాట. సో అందుకనే మా వాళ్ళని గట్టిగా బలవంతం చేసి తీసుకొచ్చి కొట్టి మరీ ఈరోజు తింటున్నాం అనమాట. సో మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయరు బై. అండ్ మేము వేరే చెట్టు దగ్గరికి కూడా వచ్చినాం, ఎందుకంటే అవి కొంచెం ముదురుగున్నాయి. సో అవి తింటే ఏమవుతుందంటే కడుపున వస్తుంది.
సో ఇంకొక చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే ఇక్కడ కొంచెం లాతగా ఉన్నాయి అనిపించింది. అందుకనే మా అల్లుని మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఎక్కుమని చెప్తే అవన్నీ తెంపి పడేస్తున్నాడు అనమాట. సో దిస్ ఈస్ హౌ వీ స్పెంట్ దిస్ లాంగ్ వీకెండ్. సో ఐ లవ్ ఇట్ యాక్చువల్గా, నిజంగా చెప్తా. సో ఫైనల్గా మనమైతే ఇన్ని ముంజకాయలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. మస్తు రోజులు అయింది తినక. సో ఈరోజు మొత్తం ఇక ముంజకాయల పండుగనే ఉంటుంది. సో మా దగ్గర అయితే వీటిని ముంజకాయలు అంటారు, మీరేమంటారో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు సమ్మర్ వస్తే ఇట్లాంటి ఫుడ్ తినడం మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ గో ఈయనే మా మూతవారి అల్లుడు కొట్టింది ముంజకాయలు, కొట్టింది 2 చెట్లకి కొట్టింది ఈయననే. ఓకే లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.